పురాతన కళాకృతికి మరలా ఊపిరిపోద్దామా? ఎంత అద్భుతమో కదా. వేల సంవత్సరాల క్రితం పుట్టిన ఈ కళ ఈ రోజుకి అందం కోల్పోలేదు. ఫోటోలు వీడియోలు తీసి దాచే అవకాశం లేని రోజుల్లో అప్పటి జీవనశైలి చేతి నైపుణ్యంతోనే ముందు తరాల వారి కోసం ఎంత చక్కగా చేశారో కదా. మట్టి ముద్దలు మైనుపు ఆకారాలతో ఇత్తడందాలు పుత్తడినే మరిపిస్తూ ఉంటాయి. పూర్వీకుల చేతుల్లో మాయ ఇప్పుడు మనం చూస్తున్న ఈ డోక్రా కళ. ఇవి చేయటం చాలా కష్టమైన పని, కానీ ఎంతో ఇష్టంగా చేసేవారు. వందల వేల సంఖ్యలో కుటుంబాలు ఈ కళను నమ్మి జీవించేవారు. వీరిని ఆదరించేవారు లేక ఇప్పుడు పదుల సంఖ్యలో కూడా కనిపించడం లేదు. తాత ముత్తాతల నుండి వచ్చిన వారసత్వ పని విడిచి రాని పని నేర్చుకుని భారంగా మనసు చంపుకుని బ్రతుకుతున్నారనే చెప్పాలి. మన దేశ చరిత్రను, గిరిజన జీవనశైలిని తెలిపే మనసును తాకే ఎన్నో అందమైన కథలు. అందుకే ఇవి ఎక్కడ కనిపించినా తీసుకొస్తూ ఉంటాను. చిన్న మాట, ఇలాంటి చరిత్ర కలిగిన వస్తువులు కంటపడితే చూడటమే కాకుండా మనసుతో తాకి వాటి విలువ పిల్లలకు చెబితే మన సంస్కృతికి మరలా ఊపిరిపోయగలమేమో కదా.